శక్తిపీఠం జోగులాంబ ఆలయం ఎంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమో మనందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా ఈ పుణ్యక్షేత్రం వివాదాలకు కేరాఫ్గా మారుతోంది. అమ్మవారి సన్నిధిలో ఆలయ పాలన గాడి తప్పి అర్చకులు ఆఫీసర్ల ముసుగులో కొంతమంది దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం దందాలో ఓ అర్చకుడు చక్రం తిప్పుతున్నాడన్న విమర్శలున్నాయి. విఐపీలకు రెడ్ కార్పెట్ వేస్తూ సామాన్య భక్తులకు ఎలాంటి వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. 5వ శక్తిపీఠంలో సిస్టమ్ అంతా అస్తవ్యస్తంగా ఉందని తెలుస్తోంది. 2 ఏళ్లుగా వివాదాలకు కేరాఫ్గా మారింది ఈ జోగులాంబ టెంపుల్. అమ్మవారి ఆభరణాలకు సైతం రికార్డులు సరిగా లేవంటున్నారు. భక్తుల కానుకలకు బిల్లులు తీసుకుంటున్నారు అంటున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్ట అర్చకుడు ఆనంద్ శర్మ. వివిఐపీలకు పెద్దపీట వేసి సామాన్య భక్తులకు సౌకర్యాలు లేకుండా చేస్తున్నాడని, ఎమ్మెల్యే ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే చాటుగా ఫోటోలు తీశాడని, ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి అర్చకుడు ఆనంద్ శర్మపై. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జోగులాంబ ఆలయంలో ప్రధాన అర్చకుడు ఈ ఆనంద్ శర్మ. ఇతని వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు ఆలయంలో అన్నీ తానే చక్రం తిప్పుతూనే బయటి విషయాల్లో సైతం జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఏ అర్చకుడైనా ఆలయంలో నిత్యం జరిగే పూజల వరకే పరిమితం అవుతాడు కదా. కానీ ఈ జోగులాంబ ఆలయంలో మాత్రం అర్చకుడు ఆనంద్ శర్మ అన్నీ తానై మిగతా అర్చకుల్ని, ఆలయ సిబ్బందిని, ఇలా ఎందరినో ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి మరణంతో ఈ జోగులాంబ ఆలయంలో పూజారి ఉద్యోగం పొందిన ఆనంద్ శర్మ టార్గెట్ అంతా కూడా వివిఐపీలేనట. ఆలయానికి వచ్చే విఐపీ భక్తులను తన మాటలతో, పూజలతో మచ్చిక చేసుకుంటా అట్ట. వివిఐపీలకు ఆలయ ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికి తిరిగి వాళ్ళు మళ్ళీ బయటకెళ్ళి కారెక్కేదాకా కూడా వాళ్లతోనే ఉంటా అట్ట. వారితో పరిచయం పెంచుకొని ఆర్థికంగా లబ్ధి పొందే ఆలోచనలు చేస్తూ ఉంటాడని, సామాన్య భక్తులను అస్సలు పట్టించుకోడని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆ మధ్య అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన ఫ్యామిలీతో కలిసి ఒక సినిమాకు వెళ్ళాడు. అప్పుడు అర్చకుడు ఆనంద్ శర్మ చాటుగా వారి ఫోటోలు తీయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ముఖానికి మాస్క్ వేసుకుని చాటుగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫోటోలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే ఈ వివాదంపై స్పందించి తాను చేసింది తప్పేనని క్షమాపణ చెప్పారు అర్చకుడు ఆనంద్ శర్మ. నవంబర్ 23వ తేదీ నేను కర్నూలు నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్లో కంగువా సినిమాను చూసేందుకు వెళ్ళడం జరిగింది. ఇది దేవస్థానంకు సంబంధించిన అంశం కాదు. దేవస్థానం డ్యూటీ అయిపోయింది. ఉదయం 5 గంటల నుంచి 1 గంట వరకు డ్యూటీ ఉంటుంది. డ్యూటీ అయిపోయింది. 3 గంటలకు సినిమా వెళ్ళడం జరిగింది. ఇది పూర్తిగా నా యొక్క పర్సనల్ లైఫ్, నా యొక్క వ్యక్తిగతమైన విషయం. ఇది ఫోటో తీసింది వాస్తవమే. మొదటి నుంచి నేను చెప్తున్నాను. దానికి వాళ్ళు అపార్థం చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, మీడియా ముఖంగా అన్ని రకాలు కూడా క్షమాపణ చెప్పాను. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయన వారి యొక్క కన్నబిడ్డలతో సమానం చూసుకోవాలి. పొరపాట్లు, తప్పిదాలు జరుగుతాయి. నేను కూడా తప్పైందని చెప్పినాను. వారంతలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. ఇది ఈసారి ఊరికే చెప్పలేదు, చాలా ప్రెషర్ వచ్చిన తర్వాత సారీ చెప్పారు. ఆనంద్ శర్మ తీరుపై సాటి అర్చకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వాళ్ళంతా మండిపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు కూడా చూద్దాం. ఆలయాన్ని రక్షించే వాళ్ళే భక్షించే వాళ్ళుగా మారినప్పుడు జోగులాంబ క్షేత్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరి నిత్యము పూజించేటటువంటి అర్చకుడు ఆలయం యొక్క పరువును మంట కలుపుతాడా? మీరు అలంపూరు క్షేత్రానికి ప్రధాన అర్చకుడు అని చెప్పుకో తిరుగుతూ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే క్షేత్రం యొక్క పవిత్రత ఎటుపోతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇదేనా ఒక ప్రధాన అర్చకునికి ఉండాల్సినటువంటి లక్షణము? చూడండి, మీరు చూడండి, యాదాద్రి దేవస్థానం చూడండి, విమలవాడ దేవస్థానం చూడండి, బాసర దేవస్థానం చూడండి. మరి ఆ దేవస్థానాల్లో కూడా ప్రధాన అర్చకులు ఉన్నారు కదా. వారు మీరు చేసినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఒకసారి గమనించండి. ఈ యొక్క ఆనంద్ శర్మ గారి తండ్రి గారి పేరు భీమసేనాచార్యులైనప్పుడు
మరి ఈయన ఆనంద్ శర్మగా పేరు మార్చుకొని మరి ఆలయంలోకి రావటం ఇంతటి అవసరం ఏముంది అని. మరోవైపు ఆనంద్ శర్మ విషయం అలా ఉంచితే ఆలయ ఈవో పురేందర్పై కూడా అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. భక్తులు అందిస్తోన్న బంగారు వెండి ఆభరణాలకు రికార్డులు నిర్వహించకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ ఆదాయానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాతలిచ్చిన వస్తువులు తామే కొన్నట్టుగా బిల్లులు సృష్టించి ఆ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 2022 నుంచి 2025 వరకు టెంపుల్కి సంబంధించి ఎలాంటి లెక్కలు ఆడిట్ జరగలేదు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు సొంతంగా 6 లక్షలు 7 లక్షలు పెట్టి ఫ్లవర్ డెకరేషన్లు చేయిస్తే నేను చేయించినని చెప్పి దొంగ లెక్కలు రాసుకోవడం, అలాగే కలశాలు భక్తులు ఇప్పిస్తే దాతలు ఇప్పిస్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయినాయని చెప్పి రాయడము, అన్నదానం కూడా భక్తులు పెట్టిస్తే దానికి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయిందని చెప్పి రాయడము, ఇలాగా ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ పురేందర్ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో డూప్లెక్స్ హౌసులు కట్టుకొని, రామంతపూర్లో డూప్లెక్స్ హౌసులు కట్టుకొని ప్రజల ఖజానాన్ని భక్తుల యొక్క కానుకలని లెక్కపత్రం లేకుండా దోచేస్తున్నాడు. మరోవైపు జోగులాంబ ఆలయ నిధుల దుర్వినియోగంపై లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ పాత్రలపై ఫోకస్ చేసి కేసును సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. గత కొద్ది రోజులుగా దేవాలయం లెక్కలు, డొనేషన్లతో పాటు ఆభరణాల మాయంపై వస్తోన్న వార్తల నేపథ్యంలో సిబ్బందిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏప్రిల్ 4 వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్కు ఆదేశించింది లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ. మొత్తంగా అటు ప్రధాన అర్చకుడు ఇటు ఈవో ఆలయ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. దేశంలోనే శక్తిపీఠంగా, ప్రముఖ శక్తిపీఠంగా దేదీప్యమానంగా వెలగాల్సిన ఆలయ ప్రతిష్ట కొంతమంది కారణంగా, ఈ ఇద్దరి కారణంగా మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్పై చర్యలు తీసుకుని ఆలయ ప్రతిష్టను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.